హలో అండి, వెల్కమ్ టు కమలా సురేష్ ఛానల్. ఈరోజు మీకు నేను కట్టిక అప్పడాల పిండి అంటే కట్టిక పెసరపప్పు పచ్చడి అంటే పచ్చి పెసరపప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. దానికి ఎక్కువ పదార్థాలు కూడా అక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే ఏంటేంటి కావాలంటే పెసరపప్పు, నేను ఇందులో పెసరపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, సాల్ట్ అంతేనండి. ఈ 4 వేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, సాల్ట్ అండి. నేనైతే 2 వేసాను, ఎందుకంటే మేము కొంచెం కారం తినం కాబట్టి కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. దీన్ని మనం గ్రైండ్ చేస్తామండి. ఇది ఇట్లా ఫస్ట్ పౌడర్ చేసుకోవాలండి. ఫస్ట్ నీట్ పోసేస్తే పెసరపప్పు నలగదు కాబట్టి ఫస్ట్ నేను ఇలా పౌడర్ చేసుకొని చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి, లేకపోతే పలచగా అయిపోతుంది. కొంచెం గట్టిగానే ఉంటుంది ఇది కాబట్టి చూసుకొని వాటర్ పోసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్నాను నేను. చూసారు కదండి, మన కటిక అప్పడాల పిండి, కటిక పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో తాలింపు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, సింపుల్గా అయిపోతుంది. అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఇంగు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఈ పచ్చడికి బాగా లైక్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్.